పొరుగు వారిని ప్రేమించమన్నాడు కదా, పక్కన సంఘం వాళ్ళకి వందనాలు చెప్తారు మీరు? అడ్డంగా చూపుతున్నారు. ఎందుకు చెప్తాం? ఎవరిని పిలిచిన పిలుపుని బట్టి వారు దేవుని పనిలో సాగిపోతున్నారు. అందరం కలిసి ఒకే సంఘంలోనికి వెళ్తాం. హల్లెలూయా. అందరూ చేరాల్సింది ఒక చోటకే. మేము ఒక చోటకు పోతాం, మీరు ఒక చోటకు పోతారని అంటే అది వాక్యానికి విరుద్ధమైనది. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్న పరిస్థితి, తోటి వారిని ప్రేమించలేని స్థితి, హృదయపూర్వకంగా చిరునవ్వుతో పలకరించలేని స్థితి, హృదయపూర్వకంగా వందనాలు చెప్పలేని స్థితి. ఇది క్రైస్తవ సమాజం. ఈరోజు ఇటువంటి వ్యత్యాసాలు, దూరం సాతానుడు మనిషి జీవితంలోనికి ప్రవేశపెట్టి అనేక రకాల స్థితులలో కట్టి ఉంచాడు. సిద్ధాంతాలను, నియమాలను, కట్టడలు అనుకుంటూ కట్టడాలు పెట్టుకుని క్రైస్తవ సమాజంలో వేరు చేసుకుంటూ బ్రతుకుతున్న లోకం ఈ లోకం. నువ్వు దేని చేత కట్టబడ్డావు? ఏ స్థితిలో ఆజ్ఞ అతిక్రమిస్తున్నావు? నా ప్రభు ఈ రాత్రి ఆ కట్లను విప్పునుగాక. క్రైస్తవ సమాజమా, మనలో దైవికమైన ప్రేమ పెరుగునుగాక, ప్రేమలో వర్ధిల్లుదురుగాక. హల్లెలూయా.